అరత్తాయి ఫినామినా అని చెప్పి నడుస్తున్నది భారతదేశంలో మొత్తం. ఈ అరత్తాయి అనంటే చాట్ అని అర్థం అనమాట తమిళనాడులో. అయితే గిరీష్, ఇది అరత్తాయి అని అంటే ఏంది అని అంటే, నువ్వు వాట్సాప్ వాడతావు కదా, దానికి ఆల్టర్నేటివ్గా మన వాళ్ళు భారత్లో దీన్ని తీసుకొచ్చిర్రు అరత్తాయి అని. ఇది లాంచ్ చేసిన కరెక్ట్ 1 వీక్లోనే 3,000 నుంచి 3,50,000 సైనప్స్ చేసుకున్నది ఒక వారంలో. అంటే భారత్ యొక్క డిజిటల్ యూసేజ్ అండ్ ఆత్మనిర్భరత, భారత్ యొక్క జాతీయవాదం ఎంత గొప్పదో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని మాక్ చేయకుండానే మేము ప్రపంచ దేశాలలో రాక్ చేస్తాము అని చెప్పి క్లియర్ కట్ మెసేజ్ ఇస్తుంది ఇలా ఆత్మనిర్భర్ భారత్. నేటివ్ సోషల్ మీడియా అనేది ఇలా బాగా నెసెసరీ ఫ్రెండ్స్. ఎందుకు అనంటే డైరెక్ట్గా ఒక ఫారిన్ అల్గారిథం వచ్చి నీ కంటెంట్ని మొత్తం మ్యానిపులేట్ చేస్తుంది. నువ్వు మెటా, ట్విట్టర్ ఆర్ యూట్యూబ్ ఏవి తీసుకున్నా అసలు ఈ అల్గారిథమ్స్ ఏడికని మొదలవుతున్నాయి, ఏమైపోతున్నాయి, ఎట్లయితున్నాయి అనేది మనకు అర్థమైసి వస్తలేదు. కంప్లీట్గా ఏదైతే భారత్ సెంట్రిక్ టాపిక్స్ ఉంటాయి చూడు, భారత్ని గట్టిగా చేసే టాపిక్లు ఉంటాయి చూడు, ఈ టాపిక్లలో అల్గారిథమ్స్ అనేది ఎస్పెషల్లీ రైట్ వింగర్ యూట్యూబ్లకి ఇది గట్టిగా తెలుస్తుంది. ఈ యూట్యూబ్ ప్రాబ్లం మనం అందరికీ తెలిసిందే, అల్గారిథం మ్యానిపులేషన్ అని చెప్పి మాట్లాడతాం. ఎట్లానంటే వీడు ఇష్టం వచ్చినట్టు ర్యాంకింగ్ని ఆల్టర్ చేస్తాడు, మన రీచ్ని సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాడు. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, నోటిఫికేషన్లు వస్తలేవు గిరీష్ భాయ్, మీకు అర్థమవుతుంది కదా. సో భారత్లో తయారు చేసే, భారత్ కోసం తయారు చేసే ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మనకు అవసరమా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పండి.